హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు విడుదల చేయబోతుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ 6 హామీల్లో భాగంగా మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. అయితే కేవలం ఈ విద్యార్థులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారు. అలాగే వీరికి మాత్రం మళ్ళీ వేయబోతున్నారు. ఏ విద్యార్థులకు ప్రస్తుతం తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయబోతున్నారు, ఖాతాలో ఎంత డబ్బులు జమ కాబోతున్నాయి, ఎవరెవరికి ఈ డబ్బులు జమ కాబోతున్నాయి, అర్హుల జాబితా ఏంటి, ఇలా ఈ పథకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో కింద లైక్ బటన్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే 10 మందికి ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా రీచ్ అవుతుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లైక్ చేసిన తర్వాత బాణం గుర్తు మాదిరి షేర్ సింబల్ ఉంటుంది. ఈ వీడియోని మీ బంధువులు స్నేహితులందరికీ షేర్ చేసేయండి. అప్పుడు తల్లికి వందనం పథకానికి సంబంధించి వారు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సూపర్ 6 స్కీమ్స్ లో భాగంగా మనకి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో ఇక రెండో పథకమే మనకి తల్లికి వందనం. ఈ పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి 15,000 రూపాయల ఖాతాలో అయితే డబ్బులు జమ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థుల ద్వారా ఈ పథకం ద్వారా లబ్ధి పొందబోతున్నారు. ఇక ఈ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు విధి విధానాలు కసరత్తు ప్రారంభించి జీవోను విడుదల చేస్తూ తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేయబోతుంది. 67,27,164 మంది విద్యార్థులకు గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 8,745 కోట్లను విడుదల చేసింది. ఇక ఇచ్చిన హామీ ప్రకారం మనకి జూన్ 12వ తేదీనే ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు అలాగే ఇంటర్మీడియట్ చేరే విద్యార్థులకు సైతం ఈ తల్లికి వందనం పథకం అమలు కానుంది. ఇక ఈ తల్లికి వందనం పథకం ద్వారా పాఠశాలకు చెల్లే విద్యార్థులకు ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా పాఠ్య పుస్తకాలకు, యూనిఫామ్లకు ఈ తల్లికి వందనం పథకం డబ్బులు చాలా కీలకంగా మారనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఎట్టకేలకు ఈ నిధులు విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇక పాఠశాలలో అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థులకు సైతం తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు తల్లుల ఖాతాలో అయితే జమ కాబోతున్నాయి. సంబంధించి మీ ఖాతాలో డబ్బులు జమ కావాలంటే విద్యార్థులు, తల్లులు వారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాబేస్ లో నమోదు చేసుకోవాలి. అలాగే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు తెలుపుతున్నారు. ఇక విద్యార్థులకు ఎవరైతే 75% హాజరు ఖచ్చితంగా ఉంటుందో వారికి ఖచ్చితంగా ఈ పథకం వర్తిస్తుంది. హౌస్ హోల్డ్ డేటాబేస్ లో నమోదు చేసుకోకపోతే నమోదు చేసుకోవాలని అధికారులు తెలుపుతున్నారు. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోకపోతే ఈ పథకానికి సంబంధించి మీ ఖాతాలో డబ్బులు జమ కావని అధికారులు తెలిపారు. అలాగే మీరిచ్చిన బ్యాంక్ అకౌంట్లకు NPCI లింకింగ్ తప్పనిసరి, అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక మీ అకౌంట్ ఫ్రీజ్ లో ఉన్న, అకౌంట్ ఇన్యాక్టివ్ లో ఉన్నా కూడా మీ ఖాతాలో అయితే డబ్బులు పడవు. ఇక ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ ఖాతాలో అయితే మనకి ప్రభుత్వ పథకాలకు సంబంధించి తొందరగా మీ ఖాతాలో అయితే డబ్బులు జమ అవుతాయి. ఇక NPCI లింకింగ్ తో పాటు బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డ్ లింక్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక గతంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇన్స్టాల్మెంట్ల వారీగా వేస్తారని కూడా తెలిపారు. అయితే ప్రభుత్వం మీద విమర్శలు రాకుండా ఉండేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం ఒకేసారి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులు జమ చేశాయి. ఇక మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించి మీ ఖాతాలో డబ్బులు జమ కాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. జిల్లాల వారీగా, క్లస్టర్ల వారీగా, బ్యాంకుల వారీగా ఏంటంటే మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ డబ్బులను అయితే జమ చేస్తారు. కాబట్టి లబ్ధిదారులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకేసారి డబ్బులు విడుదల చేస్తున్న నేపథ్యంలో సర్వర్ బిజీగా ఉంటే మీ మొబైల్ ఫోన్లకు మెసేజ్లు కూడా రాకపోవచ్చు. తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హుల జాబితా అయితే ప్రభుత్వం దగ్గర ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఈ పథకానికి సంబంధించి మనకి అర్హుల జాబితా గ్రామ, వార్డు సచివాలయాలు అలాగే మీ సేవలు అయితే ప్రదర్శిస్తారు. ఈ లిస్ట్ లో మీకు ఏమైనా సరే మీకు అర్హత ఉండి రాకపోతే మీరు సచివాలయ సిబ్బందిని సంప్రదించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు, మీకు ఈ పథకానికి సంబంధించి మీ ఖాతాలో ఎంత డబ్బులు జమ అవుతున్నాయో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసి వీడియోని లైక్ చేయండి.